ఇక ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంఘటనల తీవ్రతను బట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని, కొందరు పోలీస్ అధికారులు సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల మెడపై కత్తి పెట్టి టీడీపీ ఏజెంట్ను బయటకు రప్పించడం, నర్సరావుపేటలో ఏకంగా టీడీపీ అభ్యర్థి వాహనంపైనే దాడి చేసి హత్యాయత్నానికి దిగడం వంటివి పెద్ద తీవ్రమైనవిగా పోలీసులు పరిగణించలేదు. ఇక మారణాయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు. మాచర్లలో నమోదైన ఎఫ్ఐఆర్లలో సిట్ దీనిని గమనించింది. మరోవైపు తాడిపత్రిలోనూ పోలీసుల వైఫల్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు బయటపడ్డాయి. ఇక్కడ ఇరు వర్గాల దాడుల్లో బాలింత సైతం గాయపడిన మహిళపై దాడులకు సంబంధించిన సెక్షన్లు నమోదు కాలేదు. ఇక తిరుపతిలో పోలీసులు మరీ ప్రేక్షక పాత్ర వహించారు. ప్రశాంతమైన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే వైసీపీ రౌడీలు రాడ్లు, కర్రలు, మద్యం సీసాలు ఇక సమ్మెటతో వచ్చి టీడీపీ అభ్యర్థిని అంతమొందించేందుకు చేసిన ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్కడ కూడా తగిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సిట్ గుర్తించినట్లు సమాచారం. ఎంతమంది రాళ్ల దాడుల్లో పాల్గొన్నారు, ఇనుప రాడ్లు పట్టుకుని ఎందరూ స్వైర విహారం చేశారు, వారిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు, ఈ సమాచారాన్ని పోలీసులు పొందుపరచలేరు. ఇక 4 చోట్ల పోలీసులు అధికార పార్టీలో అంటకాగినట్లు తేలింది. కొందరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎక్కువ మంది బాధ్యులను వదిలిపెట్టడాన్ని సిట్ బృందాలు గుర్తించాయి. సిట్ ఏర్పడ్డాక అరెస్ట్ అవ్వడం ఖాయమని తెలియడంతో పైనుంచి వచ్చిన సలహాల మేరకు ఆకస్మికంగా పరారైనట్లు బట్టబయలైంది. ఇక కీలకమైన కుట్రదారులు, క్రియాశీలకంగా దాడులు చేసిన వారిని వైసీపీ అభ్యర్థులు డబ్బిచ్చి ఊళ్లు దాటించినట్లు, కొందరినైతే సుదూర ప్రాంతాలకే పంపించినట్లు తెలిసింది. ఇక వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు సిద్ధమవుతున్నాయి. అన్నిటికీ మించి పోలింగ్ రోజు అల్లర్లకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు స్థానిక పోలీసుల నుంచి సమాధానం లేదు. సిట్ గుర్తించిన లోపాల్లో ఇది ప్రధానమైనది. ఈ వివరాలతో పాటు ఎక్కడెక్కడ ఏ పోలీస్ అధికారి తప్పు చేశారు, ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో పనిచేసిన వారెవరు మొదలైన అంశాలతో సిట్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు తెలిసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాళ్ల దాడికి సంబంధించి సస్పెండ్ అయిన పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్ భాషాను సిట్ విచారించింది. పోలింగ్ రోజున పట్టణంలోని ఓం శాంతి నగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్ల దాడికి కారణం ఎవరు, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎందుకు కట్టడి చేయలేకపోయారు అని వారిని సిట్ సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇక దాడి జరిగాక కూడా బందోబస్తు పెంచడంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అని సూటిగా అడిగినట్లు తెలుస్తోంది. చాలినంత మంది సిబ్బందిని నియమించి ఉంటే రెండో రోజు అల్లర్లు జరిగి ఉండేవి కాదని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేకపోయారు అని నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ బృందం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపింది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన హింసాకాండకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రాళ్ల దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో ఆరా తీశారు. 11 నుంచి 12 గంటల పాటు 11 మంది నిలదీయడంతో పోలీసులు అధికారులు వణికిపోయారు. ఇక అనంతరం సిట్ సభ్యులు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇంకోవైపు రూరల్ స్టేషన్లో సిట్ బృందాన్ని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి కలిశారు. తన ఇంట్లో, కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు, ఫర్నిచర్ను పోలీసులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.
సిట్ బృందం తిరుపతి జిల్లాలో నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించింది. రాత్రికే ప్రాథమిక నివేదికను సిట్ సారథి ఐజీ వినీత్ బ్రిజ్లాల్కు సమర్పించినట్లు తెలిసిందే. సిట్ సభ్యులైన ఏసీబీ డీఎస్పీ కె రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్ శనివారం రాత్రి 10:30కు తిరుపతి చేరుకున్నారు. ఆలోపే వివిధ మార్గాల్లో చాలా మటుకు సమాచారం సేకరించారు. నిన్న ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలింగ్ మర్నాడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనం ధ్వంసం వంటి ఘటనలకు సంబంధించిన కేసుల ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. ఆ స్టేషన్ సీఐ మురళీమోహన్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రదేశాలను పరిశీలించారు. తర్వాత చంద్రగిరి మండలం కూచువారిపల్లి వెళ్లి పోలింగ్ రోజు రాత్రి హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను చూశారు. టీడీపీ వర్గీయులు తగలబెట్టిన వైసీపీ సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని, కారును పరిశీలించారు. గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ సిఐ రామయ్యలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లలో పలు లోపాలను సిట్ బృందం గుర్తించినట్లు సమాచారం. అలాగే ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంలో, హింసాత్మక ఘటనల నియంత్రణ, కేసుల నమోదులో బాధ్యతారహితంగా వ్యవహరించిన కొందరు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. సిట్ చీఫ్ అనుమతితో ఈ ఘటనలపై మరింత లోతుగా విచారణ జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. సుమారు 70-80 మందిని ప్రశ్నించాల్సి ఉందని, అప్పుడే ఏ పోలీస్ అధికారులు ఏ స్థాయిలో విఫలమయ్యారో అంచనా వేయడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల సిట్ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలో నర్సరావుపేట 1వ పట్టణం, రూరల్, మాచర్ల నియోజకవర్గం, కారంపూడి, గురజాల నియోజకవర్గం, దాచపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను, హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను సిట్ సభ్యులు పరిశీలించారు. జరిగిన అరాచక సంఘటనలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన సెక్షన్లు, ఎంతమందిపై కేసులు నమోదు చేశారో వివరాలు సేకరించారు. కారంపూడిలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి స్వయంగా దాడులు చేయించారు. మారణ ఆయుధాలతో స్వైర విహారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను సిట్ పరిశీలించింది.